అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, చలి ఎక్కువగా పెరిగింది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రొద్దున్నే చల్లటి నీళ్లు తాగకండి దోస్తులు, కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగండి. చలిలో బయటకు వెళ్తున్నప్పుడు మీ తలని, చెవులని, ముక్కుని స్కార్ఫ్తో కవర్ చేసుకోండి. కళ్ళని కూడా గాగుల్స్తో కవర్ చేస్తే మంచిది. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 172కి వచ్చేసాము. మరి పార్ట్ 172లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. అయితే మరి హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి దోస్తులు. అరే, లౌడ్ స్పీకర్ పెట్టినావారా? పెట్టినా అమ్మా, మాట్లాడు. అత్తున్నది, రానున్నది నేనున్నా. ఇంకోళ్ళున్నారా? ఇంకెవరు లేరమ్మా, మేమే ముగ్గురం ఉన్నాం. అయ్యా రాలే ఇంకా? డాడీ రాలే. బేబీ బోబీ ఎవరు రాలే? రాలేదు మమ్మీ. గా పల్లిగాడు వచ్చిండారా? రాలే. ఎందుకే, వస్తా అన్నాడా మామ? ఏమో అని ముఖం అంగడపోతే ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వీక్తాడో తెలియదు. బేబీ 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 అని దాని ఎంట ఉరికిండు. బేబీ అమ్మ ఇంటి పోయిండా? ఎందుకు? దాని కొడుకు అమెరికాలో ఉంటాడు కదరా. ఇక నాకన్నా రీచు బేబీ అని అర్థమైంది దానికి. ఇక అదే సొంత అక్క నటానికి, నాకన్నా ఎక్క అదే నట అని దాని వెనక వీకిండు. అదేమన్నదో జాడిచ్చి తన్నింది కావచ్చు. ఈటత్తా అన్నాడు, ఫోన్ చేస్తే నేను లేని రాడా అని చెప్పిన. ఏమో అమ్మా, ఇటైతే రాలే. మరి నాకు ఫోన్ కూడా వేయలేడు. సరతి ఆయన ముఖం అంగడపోవచ్చు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు గాని లౌడ్ స్పీకర్ పెట్టినావురా? పెట్టినా అమ్మా, ఎన్నిసార్లు చెప్పమంటావు? మాట్లాడు, నువ్వు అందరు వింటున్నారు. ఏం లేదు, అది నే ఇంటానవా బొంబాయి? అదినే ఇంటానా, చెప్పు. బాగానే మర్యాదలు ఇస్తాను. ఆటే ముట్టినవేందే మొత్తం. ఇడ నీకు ఇల్లు అనేది ఒకటి ఉన్నది, గుర్తుందా లేదా? ఎందుకు గుర్తుండది? ఇక నా బిడ్డ నన్ను పంపించకపోయి నేను పోవాలి. ఇక ఎవరోళ్ళ కాళ్ళు, ఎవరి బిడ్డ కోసం అలా తల్లులు పోవాలి. కోడల మీద నీకు ఇక పట్టి లేదంటావు. ఎంతమందిని చూసుకోవాలి నేను? నా బిడ్డ నాకే ఉన్నది చూసుకోనీకి. దాన్నోడు చూసుకుంటాడు, దానికి లేదా తల్లి? అదే చూసుకుంటుంది. ఒక్కనాడన్నా ఫోన్ అన్న వేసినావే దానికి? కడుపుతోటి ఉన్నది, మరి తిన్నవా అనే పన్నవా అనే ఎట్లున్నదే? ఎన్నడన్నా అడిగినావే దాన్ని? అది వేసిందా నాకు? అది ఎత్తే నేను చేద్దు, అది చెయ్యదు నేను చెయ్యక అంతే. అంటే ఇప్పుడు కడుపుతోటి ఉన్నది అదా నువ్వా? నువ్వు కడుపుతోటి ఉంటే అది మా ఎత్తుండే. ఇప్పుడు ఇక అది నాకు ఫోన్ చేయడానికి నాకు కడుపు రావన్నా? మంచిగా మాట్లాడతావు నువ్వు. అది నీ ముండా, నేనోటంటే నువ్వోటాను. ఇంతకి విషయమేంది ఏపిసావు? నేనేదన్నా నీకు బాధనే, నువ్వేదన్నా నేను వినాలే. అరే, ఫోన్ కట్ చేయరా సపడేక. వినాది నేను. ఏంటిది మమ్మీ? చెల్లెమ్మకు నెలలు నిండినాయిరా. తెలుసు, ఈడ నీ కోడలికి కూడా నిండినాయి నెలలు అని పెళ్ళాంకి. ఆగో, నేను నా కొడుకుతోటి మాట్లాడుతూ ఉంటే మధ్యలో అది నచ్చి మాట్లాడుతుంది. అది నాతోటి మాట్లాడితేనేమో నా కొడుకు మాట్లాడుతాడు. అగో, ఆడ సమోసాలు తెచ్చిండు సురేష్, గుమ్మ గుమ్మ వాసన వస్తాయి. దీనుడు ఆపి మరి నేను మీకు ఫోన్ చేసిన. మరి పెట్టే ఫోను, తినొచ్చినాక బర్రెలాగా ఫోన్ చేయి కూర్చొని. ఇక తిందామంటే అవి బాగా ఉడుకుడుకు పాడేనాయి. ఆయనతో నోరు కాలితే మళ్ళీ రాత్రికి ఏం తింటాదని తింటలేని. నా కర్మ. ఏంది అదినే? ఆలు కుర్మా చేసినావా? పూరీలు చేసినావా ఏంటి దానికి? ఆలు కూర్మా వేస్తాన్నా, చేసి పూరీలు చేసి నువ్వు వస్తావా, నీకు ఆరగింపు చేస్తా అని నిన్ను రమ్మంటాన్నా. ఆయన నేనెందుకు వస్తా కానీ నిన్ననే రాత్రి వేసిండు గైనే పన్నీరు కుర్మనట. ఎవడాడు చేసినోడు? ఈడ నా బిడ్డింట్లో అందరూ అంట మనుషులు ఉంటారు, ఆడే వేసిండు ఒకడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడే కాదు ఇక నాకు మనవాడు ఉడతాడు, అప్పుడు చెప్పావు. ఈయన సుత్తి పాడుగాను. అరే, ఫోన్ కట్టియరా, నాతో అయితలేదు. అరే రాజుగా, చెల్లెమ్మకు నెలలు నిండినాయిరా. సరే మమ్మీ, బాయ్. చెల్లెమ్మకు నెలలు నిండినాయని చెప్పడానికి ఫోన్ చేసినావు, అంతే కదా? సరే. అయ్యో, ఈ నాగం పాడగాను పీతుడిగా దాగం చెప్తానవేంద్రా, నీ ఆగం పాడైపోను. అయితే రేపు పొద్దుగాల 9కి బిడ్డకు శిశం చేస్తాను. అది నేను వింటానవా?
సీసం చేస్తానవా? సీసం సీసం ఆపేశాం. మొన్నటిదాకా సిజేరియన్ అని మంచిగా అంటే కదనే, రాను రాను నాలుక మందం అవుతుంది ఏంది తిని తిని. సీసమేందే సీసం నీ బొందా. గదే అదినే సెజరన్. రేపు పొద్దుగాలనే 9కి ఇచ్చిండు పంతుల టైము. ఇక గా టైంకు అవుతుంది నా బిడ్డే. అయితే రేపేనా ఆపరేషన్? నార్మల్కి చూడదట్నా ఇది? ఏమన్నది డాక్టర్? ఓ డాక్టర్ నార్మల్ చెప్తాను మా ఎగిరింది కానీ నేను నా బిడ్డ అద్దన్నాం. ఆ నొప్పులు బాగా అవుతాయి అద్దురా బాబు అని పైసలు గిన్నె నెక్కిచ్చి సిజేరియన్ చేసుకుంటున్నాం. చేసుకోండి నువ్వు కూడా వేసుకో పక్క కూర్చొని. అరే అత్తేమో అంటాందిరా, నాకేమి వినబడతలేదు చక్కగా. ఏమంటలేదు మమ్మీ, నువ్వు మాట్లాడేది వింటుంది అంతే. చెప్పు. అది నేను విన్నావు కదా. ఇన్నా మా ఇన్నా. అయితే నువ్వు రా ఇక పొద్దుగాలనే లేచి బస్సు ఎక్కు. డెలివరీ అయ్యేసరికి నువ్వు వీడు ఉంటావు చూడొచ్చు నా మనవన్నీ. ఇక మెల్లగా వస్తా తీయలేవు, ఇప్పుడే వస్తుడు ఎందుకే? డెలివరీ కాగానే నేను ఉండన్నా? నువ్వు అచ్చుడే ఇంటి ఆడబిడ్డవు, నువ్వు ముందే వచ్చి చూడాలి నా మనవన్ని. మనవాడు అని ఫిక్స్ అయినా అవే? పిచ్చుకుడే, నాకు తెలుసు మనవాడే. నువ్వు రాకపోతే నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతా చెప్తాను నిన్ను. బద్మాష్ మొక్కదానా ఏమంటున్నావే? జోక్ వేసినది నేను ఏమంటావానని. ఈడ కోడలు ఒకతే ఉన్నదని కొంచెం కూడా సోయలేదు మనలేదు. దీనికి ఎట్లుంటుందో ఏందో అని తెలియలేదు. ఎవరు నన్ను ఇటు ఉంచుదామని ప్లాన్ వేసుడు కాదు, ఉల్టా ఉన్న వాళ్ళని రమ్మంటుంది ఇది. దానికేమైంది? దాని రాని ముఖం అంగడపోతే రాని ఒకసారి రానికి రపోను. చెప్పమ్మా వింటుంది. ఓ రాని, దీని రాని ముఖం అంగడపోతే. అత్తయ్య బాగున్నారా? మంచిదే, అంత మంచిదే. తమరు ఎట్లున్నారు? ఫోన్ చేసుడే లేదు అత్తకు. కొంచెం కూడా భయం లేకుండా పోతుందా అండి నీకు? మొన్ననే చేసినా కదా అత్తమ్మ, రాజు ఫోన్లోకి వెళ్ళి మాట్లాడితే. మొన్ననే చేసినా అంటదే అతన్న. మొన్న ఎప్పుడో వేసి గదే నీ అమ్మ వచ్చింది అనుకో గట్లనే అంటావా? రోజు దీపం ముట్టివా దాంతో? దీపం ముట్టించుడేందే? నీకు తెలియదు ఆగురా. దీపం ముట్టించుడంటే రోజు ఫోన్లు చేసుకుంటా మాట్లాడుతుంది దాని అవ్వకు, అడుగు. నాకేమంటే దుఃఖం వస్తుంది దానికి. మొన్ననే వేసినా అంటాను చూసినావా? అయితే మొన్న వేస్తే మళ్ళీ అలా ఏరాదా? దాన్ని నచ్చి చూసుకునేది పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా వంకర టింకర్ మాట్లాడుతానా అవే? ఓ రాని, విన్నావు కదా, అది నాకు రేపు ఉన్నది సిజరన్. 9కి కాదమ్మా. 9కే. తొందరరా నువ్వు కూడా హాస్పిటల్కు. నా మనవాన్ని చూసిపోయావు. అయినా ఇవాళ రేపు అందరు వలగవాడు ఎవడు చూస్తాండే? అసలు ఓవుడు ఎందుకు ఎప్పుడు అందరు ఇప్పుడు కట్టకట్టుకొని ఆడికి? ఎందుకేంది నా మనవాన్ని చూడ్డానికి? ఆడ పుట్టినప్పుడే నీకు ఇంతమంది వచ్చిందిరా అని చెప్పచ్చు, దానికి సంబరం. ఇగో నేను చెప్తున్నానే, నేనైతే రాను. నేను రాని దగ్గరనే ఉంటా. ఏమే రాని, నువ్వు వస్తాను కదనే. నువ్వు వీడికి వస్తే మరి మీ పెద్దమ్మ ఏడుంటుందో ఏమో, బొంబాయి పెద్ది. నేనెట్లా రావాలత్తమ్మా? డాక్టర్ కనీసం వాకింగ్ కూడా ఎక్కువ చేయకన్నాడు. వాకింగ్ ఓడియమంటాడు అంతటి కార్లరా నా కొడుకుతోటి. అసలు బద్మాషి, నీ కోడలు రాదు, నేను రాదు, గంతే ఫిక్స్. అరే రాజుగా ఇంటేనవారా ఎట్లున్నారు? ఆపదలా ఆదుకునుడే కాదు ఇల్లు. చెల్లెమ్మ డెలివరీ పెట్టుకొని ఇప్పుడు ఊరంతా తిరుగుతాడట. ఆయన ఊరంతా తిరుగుతాడని ఎవరన్నారే? నా అల్లుడు రాజు లెక్కుంటాడు. మంచి రాజు తీయలేవో. అవును రాని, రాజుని పట్టుకున్నాడు. నీకు సిగ్గున్నదే? అది రాదని చెప్పిందా లేదా నేను? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సరే అవునే రాని. రాని ముఖం అంగడపోతే ఏం చేస్తామ్మా? రేపు రాజుని పట్టుకొని రమ్మంటే మీ పెద్దమ్మ అద్దంటుంది, బొంబాయి పెద్దమ్మ. నువ్వేమంటావే? మీరందరూ ఏదంటే అదే అంట. కానీ నాకు బాగా కష్టమవుతుంది అత్తమ్మ. కూర్చో వస్తలేదు, నిల్చో వస్తలేదు. కార్లో ప్రయాణం అంటే కష్టమవుతుంది కదా. మొత్తానికి రానంటాను అంతేగానే. అంతే అత్తమ్మ. ఇగో మన బలగం బాగా మంది ఉంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఒక పని చెయ్యి, మీ అమ్మని పంపి రాజుతోటి. ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేస్తుంది హాస్పిటల్లో. అమ్మ లేదత్తమ్మ. మీ అమ్మ లేదా? ఎటువైపు మునిగిందేమోనడా కింద ఉండే కదా, కొంచెం పని ఉన్నదని పోయింది అత్తమ్మ. అయితే రమ్మని రేపు రేరేట్కు బస్సు ఉంటుంది, బస్సు ఎక్కుమను. ఏ అనసూయ బద్మాషి, చెప్పానే. రాని వాళ్ళ అమ్మని రమ్మంటానావే? అవి రమ్మంటున్నా ఎందుకు? ఆమె కూడా కడుపున్నది ఏంటా ఇంట? నువ్వు నీ దరిద్రపోటు డైలాగులు.
ఆమెను రమ్మనేది ఉంటే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడు నువ్వు. ఇది ఎందుకు మాట్లాడుతుంది రాని? అలా అమ్మ నేనేం మాట్లాడితే ఏమైతుంది? ఇగో మాకు వీలైనప్పుడు వచ్చి చూసిపోతాం. ఇప్పుడైతే ఎవ్వరు వచ్చేది లేదు చెప్తాన్నా. అరే రాజు, అమ్మా తీసుకురావా రాళ్ళను? నేను తీసుకొస్తా కానీ వాళ్ళు రారట. ఏం చేస్తావు మరి నీ ఇష్టం. ఏం చేస్తలేదు, నువ్వు మేనమామ, నువ్వన్న తొందరరా. ఆడు కూడా రాడు. ఈడ దీనికి ఎప్పుడు ఏ టైం ఎట్లుంటుందో తెలియదు. టైంకి ఆడు రాకపోతే ఎట్లుంటుందో చెప్పు. ఆడ రాకపోతే నువ్వేం చెప్తావని ఏదన్నా ఒక ఆటో ఎక్కి నడవండి హాస్పిటల్కు. ఏమోనే, నీతోటి మాట్లాడు నా వల్ల కాదు. అరే రాజుగా, వాళ్ళిద్దరు రారట, వాళ్ళ అమ్మ రాదట, వాళ్ళ అయ్య రాదట, ఇవ్వరు రాలట. నువ్వు చెవులో పెట్టుకోరా ఫోన్లు. పెట్టినవారా నాన్న? ఇగో నాన్న ఇండ్రా, ఇగో చెల్లెమ్మని చూడ్డానికి అన్నయ్య రాలేడా అని అంటారు బిడ్డ. హాస్పిటల్కు అటు ఇటు తిరగాలి, కారు పట్టుకోనరా. వాళ్ళేమో మంచిగా ఉన్న వాళ్ళ లెక్క ఉంటారు, మనమేమో లేని వాళ్ళ లెక్క ఉండడా. నువ్వు రా బిడ్డ. సరే మంచిది పెట్టేస్తానన్న సమోసాలు అయిన చల్లనేమన్నా. బర్రెది బద్మాసిది. ఇది అన్నదే గెలవాలి, అది అన్నదే చేయించుకోవాలి. ఏం సంగతి రా మరి? అరే వారి ఏమున్నదే, పోవాలి. పోయి ఒక రోజు ఉండి తెల్లారి వచ్చేది. ఇక పనులు ఉంటాయి అంటుంది కదా అమ్మ. అలా ఇంటి నిండా పనోళ్ళే ఉంటారు. గంతమంది ఉన్నారాడ. ఏందిరా బాగా మాట్లాడుతుంది మీ అవ్వ. నువ్వు రాకపోతే ఇక కదలదట్నా ముందుకు. మంచిగా ఉండదే. ఇక గన్నిసార్లు చెప్పింది అమ్మ. పోతా, పోయి మళ్ళా వెంటనే వచ్చేస్తా రాత్రి వరకు. వెంటనే వచ్చడెందుకు, ఆనే ఉండు వారం రోజులు. అగో మనవాడు ఉడతాడని అలవరిస్తాంది మీ అవ్వ. ముడ్డిగాడు దొడ్డిపోయినా కొద్దీ. ఏంది అత్త గట్లా మాట్లాడతావు? ఎట్లా మాట్లాడాలరా? రా దీని పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. నువ్వు విడిచిపెట్టి పోతా అనబడుతుంది. నేను ఒక్కదాన్ని ఎటను పోవాలి, ఎట్లా చూసుకోవాలి దాన్ని? నేను కూడా పోతా సపరేక ఉండను, అది ఒక్కతే ఉంటుంది. అట్లా అనకే అత్త. ఇప్పుడు చెప్పినా కూడా పోకపోతే నన్ను సాగు చంపుతుంది అమ్మ. నీకు తెలియదా అని అమ్మ గురించి. పోయి మధ్యాహ్నం వరకు వచ్చేస్తా. పో నీ ఇష్టం పో. అవునే, పోతానే, మళ్ళీ తొందర వస్తా. సరే రాజు, నీ ఇష్టం. అది నీ ఇష్టం. సరే రాజు అనే అంటది. అద్దనైతే అన్నది మెంటల్ది. పోతానే ఇక, నువ్వు మళ్ళీ మార్చకు. పోరా పో, ఇప్పుడే పో, రేపటిదాకా ఎందుకు? కారు పట్టుకొని తిరగన్నట అటు ఇటు సామాన్లకు. ఇదే బర్రెది, బర్రె లెక్క కూసుందామని చూస్తుంది కార్లో. నాకు తెలియదా? నేను రావన్నట, రాని రావన్నట, రాని వాళ్ళ అమ్మ రావన్నట. దాని ముఖంలో చెప్పునాడబెట్ట. ఇంకా నయ్యం ఊరోళ్ళందరినీ పిలుచుకురమ్మలేదు మీ అవ్వ. అబ్బా నన్ను తిట్టకే తల్లి. అమ్మ అన్న దానికి నన్ను ఎందుకు ఎదురుతావు? నీకు మెదడుంటే కదరా, మెదడు దాకా కూడా. తిన్న రావద్దనమ్మా. ఏది స్వప్న? తిన్నదినమ్మా. ఏం తింటున్నారో ఏమో, అందరం కలిసి తిందామంటే అలా తినరు. సరిగ్గా తిన్నారా? ఇక గట్ల గట్లనే తిన్నది. ఇక రేపు స్వప్నకు డెలివరీ అనేసరికి మనసులో పడతలేను. టిఫిన్ కూడా తక్కువ తిన్నా. అయ్యో ఎందుకలా? మీరు తనకి ధైర్యం చెప్పాలి. ఎందుకలా చేస్తున్నారు? ఆకలేదా? ఎనర్జీ ఎలా ఉంటుంది? రేపు ఎన్ని చూసుకోవాలి మీరు. ఇక గదే సురేష్ కనబడితే ఏమన్నా తెప్పించుకుందామని చూస్తాన్నా. కొంచెం ఆకలైనట్టు అవుతుంది కానీ మీ దాటికి తట్టుకోలేక ఆడి వాళ్ళ ఇంటికి వస్తాడో రాడో. ఇక రేపైతేనే కొడుకు వస్తాడు కానీ రాజు వస్తున్నాడా? వస్తాడిగా. రాకపోతే ఏమవుతుంది? పాపం రాణి అక్కడ ఒకతే ఉంది. అసలే తనకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు టైము. ఏం కాదు, వాళ్ళోళ్ళు లేరా? వాళ్ళవ్వ, అయ్య, తమ్ముడు, చెల్లె అందరు మా ఉన్నారు. మాది లేదా బొంబాయిది? అది కూడా ఉన్నదాన్ని. బొంబాయి ఎక్కువ ఉందా? ఉండకి ఏడుకోతుంది, ఉన్నది మా ఇంట్లోనే. ఇప్పుడు ఎన్ని ఎక్కించి మునుగుతుంది ఏమో నా కోడలకు. రాణి అలాంటిది ఏం కాదులేండి. అబ్బో మొత్తం మాట్లాడుతుంది నంగనాచి మాటలు, అన్నీ నంగనాచి. వద్దొద్దు, రావద్దని చెప్పండి రాజుకి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాడులేండి. నేను చెప్తున్నాడు అదినే. ఇక మేనమామ కదా, నా చెల్లి నా చెల్లి నా స్వప్న అంటాడు ఊకే. ఇక దాన్ని కూటేటోళ్ళు అంటే ఇంకా పానమనికి ఎట్లనే వేసేస్తాడాడు. వస్తే మంచిదేలేండి, ఇక వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం. సరే కానీ అదనే మనవాడి పేరు మీదనే కదా చూసినావు జాతకం. మనవాడా? ఇప్పుడు మనవాడి పేరు మీదనే మంచిగున్నది కదా రేపు. పంతులైతే ఇద్దరిది ఓకే అన్నాడు. చూసిన మనవానికి మనవరాలకి ఇద్దరికి చూసిన. నువ్వు మళ్ళీ మనవరాలు అనకిగా, అటు ఇటు కన్ఫ్యూజింగ్ అవుతుంది నాకు. మనవాడే పుడతాడు. ఏంటి మనవాడే పుడతాడని అంత ఖచ్చితంగా చెప్తున్నారు? కలగానే వచ్చిందా ఏంటి? చూడు, నాకు అనిపించిందంటే గట్లనే అవుతుంది.
అంటే ఊరికనే అంటున్నారా? కూర్చోండి. అట్టిగా కాదనే డాక్టర్ చెప్పింది మొగోడే అని. ఏ డాక్టర్ చెప్పింది? బయటికి తెలిస్తే బొక్కలో వేస్తుంటారు. ఏగా ముస్సలామే డాక్టరు గామేనంటారు అట్లా అన్నారు. ఎవరు చెప్పారు అసలు? మీరు అంతగా నమ్మకం పెట్టుకోకండి. ఒకవేళ పాప పుడితే డిసప్పాయింట్ కావద్దు మరి. ఏది నా దోస్తు కరెక్ట్ చెప్తుంది, కొడుకేనట. ఓహో, మీ ఫ్రెండ్ చెప్పిందా? నాకు అర్థమైంది. ఎలా చెప్పింది? ఎట్లా ఎప్పుడైంది? దీని నుంచి గాడ స్కానింగ్ తీసింది, చూసింది, చెప్పింది. ఇండియాలో నుంచి అమెరికాకి స్కానింగ్లో చెప్పిందా? ఓకే మరి, ఆల్ ద బెస్ట్. అయితే కొడుకే చేయించినావు కదా. మరి ఇక పోతా నేను తొందర పోయి దానికి ఇంకేమన్నా కావాలనేమో అడుగుతా. అవును, ఒకసారి నా తరపున అడగండి తనని. ఏమైనా తినాలని ఉందా చివరిగా? మళ్ళీ డెలివరీ అయితే తినలేం. నేను కదే అంటా. ఇప్పుడు పోయి లిస్టింగ్ రాసుకొస్తా. మరి అన్నయ్య సంగతి ఏంటి? అన్నయ్య బేబీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఓ, వాళ్ళు దేశంలోనే లేరు. దేశంలో లేరా? దేశాలు తిరగబోయినరు. వాళ్ళు ఎప్పుడు వచ్చేద్దలేదు. ఫోన్ అయితే వేసి చెప్తా, ఎప్పుడు వస్తాడేమో. ఏం చెప్తాను చెప్పి అన్నవానే? పండులు మమ్మీ. అగోగా మీ అత్త చెప్తాంది, టెన్షన్ అట పెట్టుకోకు. నిజంగానే టెన్షన్ అవుతుంది మమ్మీ. ఏం కాదు బిడ్డ, ఒకటే ఒక ఇంజక్షన్ ఇస్తారు, మొత్తం అయిపోగొడతారు, ఆపరేషన్ అయిపోయి. అది కాదు మమ్మీ, రేపు మధ్యాహ్నం అన్న రేపు రాత్రి అని ఇస్తే అయిపోతుండే కదా. రేపు పొద్దున్నే ఇచ్చిండ్రు టైం. ఎన్ని పనులు అయితే చెప్పు మనకు రేపు. ఏదోటి వేసుకుందా అంతే బిడ్డ, ఏమన్నది టైం అది. ఇంత తక్కువ టైంలో ఏం తినన్నో ఎట్లా చేయన్నో నాకు అర్థమవుతలేదంటే నీ గోల్ ఒకటి. ఏంటంటే నాకు అర్థం కాలే. ఉన్నది ఒకటే పూట, మొత్తం 50 ఉన్నాయి తినేటి. ఏ నుంచి తినాలి? నువ్వు లిస్ట్ చెప్పు, నేను రాసుకుంటా. రాసుకొని సురేష్కి వాట్సాప్ చేస్తా, తెమ్మందాం. తిను ఇక రాత్రి దాకా. ఏమంటావు బిడ్డ? లిస్ట్ రాస్తా ఇక, కూసో చెప్పు. లేకపోతే వామ్మో, ఇందో లిస్ట్ అంటది సురేష్ అంటది. మళ్ళా నాకు సుక్కలు చూపిస్తారు, నేను జంపు. ఏం తింటావు బిడ్డ? తే అన్న తినేటి సమోసాలు తిన్నా ఉడుకుడికి. తే అన్న. ఏ ఆగు మమ్మీ, నాకు అంత ఎట్లా వామిటింగ్ వచ్చినట్టు ఆయాసం అవుతుందంటే. ఇప్పుడే ఆయాసం అంటే ఎట్లా బిడ్డే? ఆయనతో రేపటిదాకా ఓపిక పట్టు. ఏం చేస్తున్నారా సురేష్? మీ అత్త అక్కడ టెన్షన్ పడుతుందట పాపం. వెళ్ళి మాట్లాడిచ్చావా లేదా? స్వప్నతో మాట్లాడావా? అమ్మో, నా వల్ల కాదు మమ్మీ. నేను హాయిగా డ్రీమ్స్లోకి వెళ్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఏం డ్రీమ్స్ రాని మొహం. మమ్మీ, నాకు పుట్టబోయేది బిడ్డ కొడుక ఎలా ఉంటాడో ఆలోచిస్తున్నాను. అదేంట్రా కొడుకే అంటోంది మీ అత్త? ఏమో మమ్మీ, స్వప్న కూడా ఫస్ట్ నుంచి అదే అంటుంది. మమ్మీ నేను వచ్చేసాను. నిన్ను వచ్చేసావా? మమ్మీ నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది మమ్మీ. అన్నయ్య, బేబీ పుట్టాక ఫస్ట్ నాకే ఇవ్వాలి, నేనే ఎత్తుకుంటాను. నిన్నే అన్నయ్య, వింటున్నావా లేదా? వింటున్నా. మమ్మీ, రేపు పొద్దున లేవగానే బేబీ వచ్చేస్తుందా? 9కి. టైం 9. 9ఆ? చాలా లేటు. మనం లేచి వెళ్ళేసరికి అదే టైం అవుతుందిలే. మమ్మీ, మరి నేను రేపు కాలేజ్కి వెళ్ళను. ప్లీజ్ మమ్మీ వెళ్ళకురా, నిన్నే చెప్పాగా వెళ్ళకు. అరే రాజు వస్తున్నాడంటారా? రాని మమ్మీ, మనమేం చేద్దాం? కాదురా, రాణి నిలిచిపెట్టి అచ్చడు అవసరం అంటావా? తింటాను లేడు, నువ్వు ఒకసారి చెప్పి చూడరా. నాకు సంబంధం లేదు మమ్మీ, ఏమన్నా వేసుకోండి. వీడొకడు ఎట్లా తయారైందంటే ఏది అడిగినా నాకు సంబంధం లేదంటాడు. ఏం ఆలోచిస్తున్నాడో ఏం చేస్తున్నాడో వాడు, ఆ దేవుడికే తెలియాలి. సరిత ఆంటీ. ఏం చేస్తున్నావు బిడ్డ ఒక్కదానివే? కూర్చోండి ఆంటీ. తిన్నవానే? అంతా గుండె దడదడ అనిపించింది ఆంటీ, అందుకే కొంచెం బందామని వచ్చిన. ఇంకా తినలే. ఏమైందే? టెన్షన్ పట్టుకున్నాదే? ఏం కాదు, ఏం భయపడద్దు. మొత్తం దేవుని మీదనే ఇవ్వాలి భారం అంతా. మా స్వప్నకు రేపు చేస్తానట ఆపరేషన్. అవునట ఆంటీ, అప్పటి నుంచే నాకు అంత గుండె దడ స్టార్ట్ అయింది. అవ నీకెట్లా తెలిసినే? నాకు ఇప్పుడే చెప్పింది పద్మాసి ఫోన్ చేసి. అక్కడ ఏదైనా నిన్ను తెలుస్తుంది, నిన్ను బంటికి చెప్తాడు, బంటి నాకు చెప్తాడు. మంచిగా ఉందే సైకిలు. మాకన్నా ఫస్ట్ మీకే తెలిసేటట్టుంది కదా విషయాలు. ఇంకొకసారి నాకే తెలుస్తాయి, ముందు నేను రానికి చెప్తా. మీ అమ్మ ఏమమ్మనే? నేను వచ్చినప్పుడే తుక్కు తిట్టినామని మళ్ళా గట్ల విడిచిపెట్టి వీకింది. ఏం చేస్తాం ఆంటీ, నేను చెప్పినా కదా ఫస్టే, మా వాళ్ళే సంటోళ్ళు.
మా బద్మాసిను మీ అవ్వ ఇద్దరు ఒకటే లెక్కున్నారేమే. ఇంకా నయ్యా మీ అవ్వ కొడుకు లేడు. కొడుకు ఉంటే కోడల్ని ఎట్లా గోసవచ్చుకుంటానో ఏమో. ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా, ఇంకా చాలు, ఆమె కొడుకు కూడా అవసరం లేదు. మరి మొన్న నాతోటి ఏందో చెప్తాంది, కొడుకున్నారా అక్క, నాకు కొడుకుంటే మంచిగా ఉండు అంటాంది. హ్మ్. ఇంకంత బద్మాస్తానం ఉండద్దే మీ అమ్మకు నిజంగా. నువ్వు ఓకంటేమోనే. నేను చెప్తున్నదా ఆంటీ? కనీసం అంటనానే వేసిపోయిందా లేదా ఇవాళ? చెయ్యలే, టిఫిన్ కూడా నేనే చేసుకున్నా. ఏ మనసులో ఏమో పటు పా, రాని రమ్మంటాంది నాడు. ఎందుకట ఆంటీ? దానికి నిన్ను చూడబుద్ధి అవుతుందట, రమ్మను రమ్మను అని తలుగుతే వచ్చినాయో. అది వస్తానదే పాపం, దాని కడుపు పెద్దదాయి, ఇద్దరుండే పిల్లలు. ఆయన తెంపకు సుక్కనేమన్నా గాజిక్కనా వద్దన్నా. అది వచ్చుడు ఎందుకు, నేనే వస్తా పాండ్రి. నేను తినేస్తా ఆంటీ, తిని టాబ్లెట్లు వేసుకొని వస్తా. ఉన్నాయా అవి వంటలు? అన్నే తిందాంపా. ఉన్నాయి ఉన్నాయి ఆంటీ, అన్నీ చేసిన. శరత్కు టిఫిన్ కట్టాలి కదా. అన్నీ నువ్వే వేసుకున్నావే? చేసుకున్నా ఆంటీ. ఇక మా అమ్మకు పోతాను ఒకటి పడ్డదంటే పోతుంది, ఇక పిసపిస చేస్తుంది, వంట కూడా చక్క అయ్యేది. కొంచెం అటు ఇటు అయినాయి అనుకో, శరత్ ఆయనకే తినడు, ఇక నేనే చేసిన. ఏం మనసులో బిడ్డపో, ఏం వండినావో ఏం చేసినావో పా, అన్నీ పెట్టుకొని వస్తపా. నేను అన్నే తిందాం మనందరం, నేను కూడా తినలే. టాబ్లెట్ తెచ్చుకుంటా. తెచ్చుకో, రాత్రి వరకు అన్నే ఉండవు, మళ్ళీ మీ పిల్లగాడు వచ్చేదాకా. రేపైతే మీ సార్ మందమే వంట అయ్యే, అటేరా, నేను వంట చేస్తా. రేపు మా సార్ ఈయనే ఉంటా అన్నాడు ఆంటీ. ఎందుకే, సెలవా? నేనే ఉండమన్నా. అమ్మ పోయింది కదా, నాకు ఒక్కదానికి మనసు పట్టది, ఇవాళ ఉండమంటే ఇవాళ వీలు అదే రేపు ఉంటా అని చెప్పిండు. సరే సరే తీ, రేపు రాకిగా కానీ ఇవాళ పోదాంపా. మా వాడు పోతాడటిగా రేపు ప్రొద్దున్నే లేచి. మేమిద్దరమే ఉంటాం మీకు ఇంట్లో. అయ్యో, రాజు పోతా అంటుండా? బద్మాస్ది ఫోన్ చేసి రాజు రావన్నట, రానిని కూడా రమ్మనబట్టే. ఇంకా నయం, కడుపులో పిల్లోనే రమ్మనలేదు, తల్లిని కూడా రమ్మంటాను పాటు. రేపు మేమిద్దరం ఇంట్లో బిక్కు బిక్కు, మీరిద్దరు ఇంట్లో బిక్కు బిక్కు. సపడేక ఎంత తొందర డెలివరీ అయితే అంత మంచిది అనిపిస్తుంది ఆంటీ నాకైతే. ఒక్కదాన్నే అంత భయం భయం అవుతుంది. రేపు సాయంత్రం వరకు వస్తారా రా రమి వాళ్ళు? తెలియదు ఆంటీ, నేనైతే ఫోన్ కూడా చెయ్య. ఇష్టం ఉంటుందా అని, లేకపోతే లేదు. శరత్ చూసుకుంటాడు, మీరు చూసుకుంటారు చాలు నాకు. అంతే బిడ్డ, ఓలకు భయపడద్దు, బాధపడద్దు. మనకు వేసుకోరాదా, మనకు బతకరాదా? ఓ గోచిదానా, ఇవాళ వంట చెయ్యకే. ఎందుకు, ఏం పుట్టింది? నేను బర్త్డే పార్టీకి పోతానేమో, చెయ్యకంటే. అదేం డ్రెస్ మునిగింది, మంచిగా నిండు వేసుకోకెచ్చగా. బర్త్డే పార్టీకి పోతానా అంటే ఏంది నువ్వు? పోతే పోతివి, గదేంది చలి పెడతలేదా? నీది ఎట్లున్నదో నాది గట్లే ఉన్నది. రా సప్ననట రేపు డెలివరీ అయితే అందట్నే. అయితే నీకేం కాబట్టే. ఇక ఇంకిద్దరు ఉన్నారు కదా, సరితారా అని. ఎవరు ఎప్పుడైతారో, ఎవరికి ఎవరు పుడతారో. వాళ్ళకెవరు పుడితే నీకేమైతుంది? అన్నిటికీ గట్లా అంటవేమో, ముచ్చట పెట్టవా నాతోటి? పెడతా పెడతా, ఏం పని ఉన్నది నాకు. ఇక మొన్న పునుకులు తీసుకపోతే తిన్నదా మరి రాని? తిన్నది బిడ్డ, పాపం ఎంత మెచ్చుకున్నదో నిన్ను. థ్యాంక్స్ చెప్పమను అన్నది ఆంటీకి. పిల్ల మంచిది కాబట్టే వేసి పెట్టినా నేను. ఓ 2 తిన్నది, ఓ 2 తీసుకుపోయి దోస్తుకి ఇచ్చింది సరితకు. అది కూడా నీ కడుపు చల్లగుండా అని దీన్ని దీవించింది. గట్లా కడుపుతోటి ఉన్న వాళ్ళకు ఏమన్నా వేసి పెడితే మనకే మంచిదే. వాళ్ళకి వేసి పెట్టాను నేను ఏమన్నా అన్న నాని. నువ్వు ఏమనగానే ఎత్తిని, నీకంటే వేయగాని వాళ్ళకి మా ఎత్త. అట్లా ఒక్కసారి వేసినావు, ఇక సంతోషం.